జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి 3 ఏళ్ల క్రితం సంగారెడ్డి జిల్లాలో పనిచేశాడు. ఆ సమయంలో తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లింది మహిళ. బాధితురాలిపై కన్నేసిన ఇన్స్పెక్టర్ న్యాయం చేస్తానంటూ మాట కలిపాడు. మాయ మాటలతో దగ్గరయ్యాడు. తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2 ఏళ్లుగా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడు. బాధితురాలితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డాడు సిఐ శ్రీనివాస్ రెడ్డి. ఆమె వద్ద నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. కాకి కీచకుడి వేధింపులు తట్టుకోలేని బాధితురాలు తన వద్ద ఉన్న ఆధారాలతో సాక్షాత్తు డీజీపీని కలిసి మొరపెట్టుకుంది. సీఐకు తాను పంపిన డబ్బులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను వారికి చూపించింది. పోలీస్ శాఖ అంతర్గత విచారణలో ఆమె ఆరోపణలు నిజమని తేలడంతో తక్షణమే వీఆర్కు బదిలీ చేస్తూ హైదరాబాద్ సిపి ఉత్తర్వులిచ్చారు. గడిచిన 2 ఏళ్ల నుంచి తనపై అఘాయిత్యానికి పాల్పడడంతో తాను గర్భం దాల్చానని, నగర శివార్లోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ కూడా చేయించాడని డీజీపీకి ఫిర్యాదు చేసిందామె. గతంలో ఫిర్యాదులు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమాలు, అన్యాయాలకు పాల్పడుతున్నాడని తెలిపింది. అంతేకాదు 25 లక్షలు పెట్టి పోస్టు తెచ్చుకున్నాడని ఆరోపించింది. నీవు నన్నేం చేయలేవు, ఏం చేసుకుంటావో చేసుకో, పోలీస్ డిపార్ట్మెంట్ తనకు అండగా ఉందని చెప్పాడని, అతని నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక ప్రత్యేకంగా ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఒక లేడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే ఇప్పటికే దీనికి సమగ్ర విచారణ జరిపి అతన్ని శ్రీనివాస్ రెడ్డిని ముందుగా విఆర్ పంపించి ఆ తర్వాత రాత్రి సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి అమీన్పూర్ లో పనిచేస్తున్న సమయంలో ఒక లేడీ ఫిర్యాదు చేయడానికి వస్తే ఆ లేడీని లొంగ తీసుకొని ఆ లేడీపై లైంగిక వాంఛలు తీర్చుకొని ఆ తర్వాత లేడీకి అబార్షన్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించి ఆ లేడీకి అబార్షన్ చేసినట్లుగా కొన్ని పత్రాలు, డాక్యుమెంట్లు కూడా బయటకు రావడం జరిగింది. దీంతో పాటుగా లేడీని బెదిరింపులకు పాల్పడి ఆ లేడీ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు కొన్ని స్క్రీన్ షాట్లు కూడా బయటకు వచ్చాయి. ఎందుకంటే ఆ లేడీ ఆర్టీజీఎస్ ద్వారా పెద్ద మొత్తంలో శ్రీనివాస్ రెడ్డికి డబ్బులు పంపించినట్లు దానికి సంబంధించిన పేపర్స్ మొత్తం కూడా బయటకు వచ్చాయి. పలు దఫాలుగా లక్షల రూపాయల డబ్బుని అటు శ్రీనివాస్ రెడ్డికి పంపించినట్టుగా బయటపడింది. అయితే ఆ లేడీ ఏదైతే తన పరువు పోతుందన్న భయంతో, అంతేకాదు శ్రీనివాస్ రెడ్డి పెట్టిన భయానికి ఆమె పెద్ద మొత్తంలో డబ్బులు అటు శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చినట్లుగా ఇప్పుడు చెప్తున్నారు. దీనికి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి పైన అటు పోలీసులు ఫిర్యాదు చేస్తే, ముందుగా అటు డీజీపీతో సిపికి ఫిర్యాదు చేస్తే దీనిపైన ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ జరిగింది. ఆ ఇంటర్నల్ ఎంక్వైరీలో చాలా విషయాలు కూడా బయటికి రావడం జరిగింది. అయితే అమీన్పూర్లో అతను పనిచేస్తున్న సమయంలో, అమీన్పూర్లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఆ లేడీ ఒక ఫిర్యాదు చేయడానికి వస్తే ఆ లేడీ ఫిర్యాదు తీసుకోవడం కాకుండా ఆమెను లొంగ తీసుకొని ఆమెను బెదిరింపులకు పాల్పడి ఆమెను బెదిరించి ఆమెతో పాటు కొన్నాళ్ళ పాటు ఒక ఇంట్లో ఉండి ఆమెపై లైంగిక దాడిలో పాల్పడి ఆ తర్వాత ఆమెకు పరువు తీస్తానని చెప్పి బెదిరింపులకు పాల్పడి ఆమెకు పెద్ద మొత్తంలో దాదాపు 2 కోట్ల రూపాయల దగ్గర నుంచి వసూలు చేశారని చెప్పి ఆ లేడీ అయితే చెప్తున్నది. కానీ లక్షల రూపాయలకు సంబంధించిన పేపర్స్, డాక్యుమెంట్, బ్యాంకు ఆర్టీఐ పేపర్లు మాత్రం ఇప్పుడు బయటకు వచ్చాయి. అయితే దీంతో పాటుగా అతను పలుమార్లు ఆమెను బెదిరించడం పాల్పడ్డాడు, బెదిరింపులు చేశాడు. దానికి సంబంధించిన ఆడియో క్లిప్స్ కూడా బయటికి రావడం జరిగింది. మొత్తానికి చూస్తే పోలీస్ స్టేషన్కి వచ్చిన లేడీని లొంగ తీసుకొని లైంగిక వాంఛలు తీసుకొని డబ్బులు తీసుకొని ఆ మేరకు బెదిరింపులు పాల్పడ్డ శ్రీనివాస్ రెడ్డిని ప్రస్తుతానికి హైదరాబాద్ పోలీసులు సస్పెండ్ చేశారు. దీనిపైన ఒక సమగ్ర విచారణ కొనసాగుతుందని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ లేడీ మాత్రం ఇంకా తనకు న్యాయం కావాలి, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ రాజా రమేష్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వేధింపుల కేసులో మరో ఆడియో బయటకొచ్చింది. బాధితురాలితో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. బాధితురాలికి వార్నింగ్ ఇస్తున్నట్లుగా అందులో ఉంది. ఆడపిల్లవు జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించాడు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. ఒక విషయం చెప్తా, వింటా ఒక నిమిషం చెప్పు. ఆ ఫోటోలు అన్ని ఆడేసినావు, ఓకే? దాంట్లో నేను ఒక్కనేం లేను, ఓకే? అది చూసుకో జాగ్రత్త. ఏంది? అది చూసుకో జాగ్రత్తగా, ఓకే? అవునా? ఆడపిల్లవు కదా? ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలా? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా?
ఎవరు ఎవరిని కొట్టిర్రో ఎవరు లిఫ్ట్ ఏం లిఫ్ట్ చేసిర్రు? లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా అదే ఆడపిల్లని? చెప్తున్నా. ఆడపిల్ల డ్రెస్ చింపి కుట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన నా ఆడపిల్లనని. ఆ? నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం ఎవరు చేసేస్తారు? ఎవరిని రోడ్డున పెట్టారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. మాదేమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పో, నువ్వేం పిక్కోపో, ఏం చేసుకో చేసుకోపో అన్నావు కదా. నేను నీకు పోనీలో మంచిగా వదిలే ఓకే ఏదైతే అదేమని సార్ పానాలు పోతాయి అంతే కదా. నో ప్రాబ్లం చలో. ఆ. హలో ఒక విషయం చెప్తా వింటా అంటే ఒక నిమిషం. చెప్పు. ఆ ఫోటోలు అన్ని ఎడంటాడు ఇచ్చేసినావు. ఓకే ఉమ్, దాంట్లో నేను ఒక్కనేం లేను. ఉమ్. ఓకే అది చూసుకో జాగ్రత్త. ఏంటి? అది చూసుకో జాగ్రత్తగా. ఓకే అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలా? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరు ఎవరిని కొట్టిర్రో ఎవరు లిఫ్ట్ ఏం లిఫ్ట్ చేసిర్రు? లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా అదే ఆడపిల్లని? చెప్తున్నా. ఆడపిల్ల డ్రెస్ చింపి కుట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన నా ఆడపిల్లనని. ఆ? నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? ఎవరిని రోడ్డున పెట్టారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. మాదేమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పో, నువ్వేం పిక్కోపో, ఏం చేసుకో చేసుకోపో అన్నావు కదా. నేను నీకు పోనీలో మంచిగా వదిలే ఏదైతే అదేమని సార్ పానాలు పోతాయి అంతే కదా. నో ప్రాబ్లం చలో. ఆ. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి 3 ఏళ్ల క్రితం సంగారెడ్డి జిల్లాలో పనిచేశాడు. ఆ సమయంలో తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది మహిళ. బాధితురాలిపై కన్నేసిన ఇన్స్పెక్టర్ న్యాయం చేస్తానంటూ మాట కలిపాడు. మాయ మాటలతో దగ్గరయ్యాడు. తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2 ఏళ్లుగా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడు. బాధితురాలితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డాడు సిఐ శ్రీనివాస్ రెడ్డి. ఆమె వద్ద నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. కాకి కీచకుడి వేధింపులు తట్టుకోలేని బాధితురాలు తన వద్ద ఉన్న ఆధారాలతో సాక్షాత్తు డీజీపీని కలిసి మొరపెట్టుకుంది. సీఐకు తాను పంపిన డబ్బులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను వారికి చూపించింది. పోలీస్ శాఖ అంతర్గత విచారణలో ఆమె ఆరోపణలు నిజమని తేలడంతో తక్షణమే వీఆర్కు బదిలీ చేస్తూ హైదరాబాద్ సిపి ఉత్తర్వులు ఇచ్చారు. గడిచిన 2 ఏళ్ల నుంచి తనపై అఘాయిత్యానికి పాల్పడడంతో తాను గర్భం దాల్చానని, నగర శివార్లోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ కూడా చేయించాడని డీజీపీకి ఫిర్యాదు చేసిందామె. గతంలో ఫిర్యాదులు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమాలు, అన్యాయాలకు పాల్పడుతున్నాడని తెలిపింది. అంతేకాదు 25 లక్షలు పెట్టి పోస్ట్ తెచ్చుకున్నాడని ఆరోపించింది. నీవు నన్నేం చేయలేవు, ఏం చేసుకుంటావో చేసుకో, పోలీస్ డిపార్ట్మెంట్ తనకు అండగా ఉందని చెప్పాడని, అతని నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హలో ఒక విషయం చెప్తా వింటా అంటే ఒక నిమిషం. చెప్పు. ఆ ఫోటోలు అన్ని ఎడంటాడు ఇచ్చేసినావు. ఓకే ఉమ్, దాంట్లో నేను ఒక్కనేం లేను. ఉమ్. ఓకే అది చూసుకో జాగ్రత్త. ఏంటి? అది చూసుకో జాగ్రత్తగా. ఓకే అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలా? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిర్రో ఎవరు లిఫ్ట్ ఏం లిఫ్ట్ చేసిర్రు? లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా అదే ఆడపిల్లని? చెప్తున్నా. ఆడపిల్ల డ్రెస్ చింపి కుట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన నా ఆడపిల్లనని. ఆ? నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? ఎవరిని రోడ్డున మీరు పెట్టారు? పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. మాదేమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పో, నువ్వేం పిక్కోపో, ఏం చేసుకో చేసుకోపో అన్నావు కదా. నేను నీకు పోనీలో మంచిగా వదిలే ఏదైతే అదేమని సార్ పానాలు పోతాయి